పాకిస్తాన్లో ఒక దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. శుక్రవారం అనేటువంటిది ముస్లింలకు ఎంత ప్రాధాన్యతో తెలుసు. శుక్రవారం పూట్లన ప్రతి ఒక్కళ్ళు కూడా మసీదుకి వెళ్ళి ప్రార్థనలు చేయడానికి సిద్ధపడతారు. మధ్యాహ్నం పూట్ల ఇస్లామాబాద్ పాకిస్తాన్ రాజధానిలో మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ప్రార్థనల తర్వాత అందరూ కూడా ముస్లిం సోదరులు బయటకు వస్తున్నటువంటి సమయంలో జరిగిన ఈ పేలుడు పెను విధ్వంసం సృష్టించింది. 50 మంది ప్రాణాలు కోల్పోయారు ప్రాథమిక సమాచారం మేరకు. ఇంకా అంతకంటే ఎక్కువే ఉంటారు. వందలాది మంది గాయపడ్డటువంటి పరిస్థితి. ఈ అంశం మీదన వెంటనే ఆ ప్రాంతంలో బలగాలను మోహరించారు. అదే సందర్భంలో అక్కడికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి ఉన్నటువంటి బలగాలను కూడా తీసుకొచ్చారు. అణువణువున తనిఖీలు చేస్తున్నారు, ఎవరు చేశారు దీనికి అన్నటువంటిది. దీంట్లో ఏదైనా ఐఎస్ఐఎస్ పాత్ర ఉందా లేకపోతే ఇంకేదైనా పాత్ర ఉందా అన్నటువంటి చూస్తారు. సరే, సహజంగా మేబీ భారతదేశం మీద ఆరోపణ కూడా చేసే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ బుద్ధిని చూస్తే గనక ఇంతకుముందు కూడా తీవ్రవాద సంస్థలు అక్కడ పాకిస్తాన్ని టార్గెట్ చేసిన సందర్భం ఉంది. ఐఎస్ఐతో తగలు పడిన తర్వాత ఈ తరహా సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఐఎస్ఐకి బుద్ధి చెప్పడానికి అది మేబీ ఇంకొక కోణం కూడా ఉంది. తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాను లేకపోతే బెలూచ్ రెబల్స్తో క్లెయిమ్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఐఎస్ఐఎస్ కూడా ఇంతకుముందు ఇట్లాంటి ఘాతుకాలకి పాల్పడింది పాకిస్తాన్లో. మసీదులో శుక్రవారం పూట్ల జరిగినటువంటి పెను విధ్వంసం ముస్లిం సోదరులకి తీవ్ర దిగ్భ్రాంతి కలిగించే పరిణామం.